మెడ్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైన తీర్పుని చూద్దాము. జనరల్గా మ్యూచువల్ డైవర్స్లో 6 months ఉండాలనేసి మనకి చట్టం చెబుతుంది. కానీ ఆ 6 months పీరియడ్ అవసరం లేదనేసి గతంలో సుప్రీంకోర్టు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అవసరం లేదనేసి తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. వాటన్నిటినీ కోట్ చేస్తూ మెడ్రాస్ హైకోర్టు ఇండియన్ డైవర్స్ యాక్ట్ కింద ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత 6 months పీరియడ్ని వేవ్ చేయాలనేసి తొలగిస్తూ పిటిషన్ తీసుకోవాలనేసి మెడ్రాస్ కోర్టు ఫ్యామిలీ కోర్టుకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో వివరాలని మనము చూద్దాం. ఇందులో చూడండి, మనం ఫ్రీ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నాం పబ్లిక్ అందరికి కూడా. yoshi-legal-services.com విజిట్ చేసిన తర్వాత ఇందులో మనం పోస్ట్ చేయడం జరిగింది జడ్జిమెంట్ని. లేటెస్ట్ జడ్జిమెంట్స్ అన్ని ఇందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో చూడండి, ఫ్యామిలీ కోర్ట్ క్యాన్ వేవ్ మ్యాండటరీ వెయిటింగ్ పీరియడ్ టు ఫైల్ మ్యూచువల్ డైవర్స్ అండర్ సెక్షన్ 10A ఆఫ్ ఇండియన్ డైవర్స్ యాక్ట్, మెడ్రాస్ హైకోర్టు. ఇందులో ముఖ్యమైన అంశాలు ఏంటి అనేది మనము పరిశీలిస్తాము. ఈ కీ పాయింట్స్ ఏంటి అనేది కూడా మనం ఇందులో పోస్ట్ చెప్పడం జరిగింది. చూడండి, ఇది శివ్ కార్తిక్ జిఎస్ అండ్ ఎం శ్వేత పేర్స్. ఈ మ్యూచువల్ డైవర్స్ కాబట్టి ఇద్దరు పిటిషనర్స్ గా చూపించడం జరుగుతుంది. రెస్పాండెంట్స్ ఎవరు ఉంటారు ఇందులో. మెడ్రాస్ హైకోర్టు సిఆర్పి నెంబర్ 10/13/25. ఇందులో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటి అనేది కూడా గమనిస్తాము. గతంలో సుప్రీంకోర్టు శిల్పా శైలేష్ కేసులో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ అంశాలను కూడా ఇందులో పరిగణలోకి తీసుకున్నారు. హస్బెండ్ అండ్ వైఫ్ ఫేస్ ఇర్రివోకబుల్ డిఫరెన్సెస్ ఇన్ మ్యారేజ్. దే సపరేటెడ్ 1/1/2025. 1/1/2025లో విడిపోయినారు. ఇంక వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కలిసే అవకాశం లేదనేది ఉన్నటువంటి అంశము. సూన్ ఆఫ్టర్ April 25 దే ఫైల్డ్ మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ సెక్షన్ 10A ఇండియన్ డైవర్స్ యాక్ట్ కింద ఫైల్ చేయడం జరిగింది ఫ్యామిలీ కోర్ట్ కోయంబత్తూరులో. అందుకు కపుల్ మస్ట్ లివ్ సపరేట్లీ ఫర్ అట్లీస్ట్ 1 year బిఫోర్ ఫైలింగ్ మ్యూచువల్ డైవర్స్ సిన్స్ దే ఫైల్ ఓన్లీ ఆఫ్టర్ 3 months. కాబట్టి 1 year సపరేట్గా ఉండాలి, కానీ 3 monthsలో ఫైల్ చేశారు ఫ్యామిలీ కోర్టులో. కాబట్టి పిటిషన్ దాన్ని రిఫ్యూజ్ చేశారనమాట. ఫ్యామిలీ కోర్ట్ ఏం చెప్పని చూద్దాం. ద ఫ్యామిలీ కోర్ట్ రిటర్న్ ద పిటిషన్ సేయింగ్ 1 year separation not completed. 1 year సపరేట్ కాలేదు, 1 year సపరేట్గా ఉండలేదు, 3 months అయింది కాబట్టి రిటర్న్ చేసిన అనమాట. అగైన్ లేటర్ July 25th ద కోర్ట్ అగైన్ కన్ఫర్మ్డ్ దట్ మ్యాండటరీ వెయిటింగ్ పీరియడ్ కెనాట్ బి వేవ్డ్. కాబట్టి 6 months పీరియడ్ అనేది కూడా ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి పిటిషన్ రిటర్న్ చేయడం జరిగింది. ఇందులో పిటిషన్ తరపున జడ్జిమెంట్స్ కేరళ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, అనుపమ్ డిసెల్వా 2022 ఇచ్చిన జడ్జిమెంట్, అది సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, శిల్పా శైలేష్ వర్సెస్ వరుణ్ శ్రీనివాసన్, ఇది చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. 6 months పీరియడ్ని వేవ్ చేయాలని చెప్పాను అనమాట. ఇంకా ఎట్టి పరిస్థితులు కలిసి అవకాశం లేదు అన్నప్పుడు ఈ పీరియడ్ని వేవ్ చేసి వాళ్ళకి డైవర్స్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది అనమాట. అదేవిధంగా ఆ 2 జడ్జిమెంట్లు చెప్పడం జరిగింది. అదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ జడ్జిమెంట్స్ కోట్ చేస్తూ, అదేవిధంగా కేరళ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, కేరళ హైకోర్టు ఆల్రెడీ హెల్డ్ 1 or 2 years వేయింగ్ ఈజ్ పర్సనల్ ప్రిఫరెన్స్. ఇట్ ఈస్ వైలేటెడ్ ద ఫండమెంటల్ రైట్స్ తో నాట్ బైండింగ్. ఇట్ హ్యాస్ స్ట్రాంగ్ పర్స్యూ వాల్యూ. సో ఇవన్నిటిని కోట్ చేస్తూ మెడ్రాస్ హైకోర్టు ఇంకా వాళ్ళు కలిసే అవకాశం లేదు అన్నప్పుడు అంటే వెయిట్ చేసే అవసరం లేదు అనేసి కోర్టు ఇవ్వడం జరిగింది. 3 monthsలోనే ఫైల్ చేశారు. కోర్టు తీసుకోమని డైరెక్షన్ ఇచ్చింది అనమాట. ఫైనల్ జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది, మెడ్రాస్ హైకోర్టు సెట్ సైడ్ ఫ్యామిలీ కోర్ట్ ఆర్డర్. రిటర్న్ ఏదైతే ఇచ్చారో ఫైల్ని దాన్ని సెట్ సైడ్ చేయడం జరిగింది అనమాట. మెడ్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఫైండింగ్స్ ఇది. అదేవిధంగా డైరెక్టెడ్ ఫ్యామిలీ కోర్ట్ కోయంబత్తూర్ టు యాక్సెప్ట్ అండ్ నెంబర్ ద డైవర్స్ పిటిషన్. డైవర్స్ పిటిషన్ నెంబర్ తీసుకుని నెంబర్ ఇవ్వండి అనేసి చెప్పింది. పిటిషన్ షుడ్ నాట్ బి రిజెక్ట్ ఓన్లీ బికాస్ 1 year separation not completed.
1 సంవత్సరం రోజులు సపరేట్‌గా ఉండలేదు కాబట్టి అనే కారణంతో రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. తీసుకోండి అనేసి. కాబట్టి పిటిషన్‌ని అలో చేశారు. ఇది మనకి కొత్తగా అయినటువంటి లేటెస్ట్‌గా ఇచ్చినటువంటి డైరెక్షన్ అన్నమాట. 1 ఇయర్ లేకపోయినా గానీ వేసుకోవచ్చు మ్యూచువల్‌గా ఉన్నప్పుడు అనేది సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి కొన్ని జడ్జిమెంట్స్ కోట్ చేస్తూ మెడ్రాస్ హైకోర్ట్ వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అన్నమాట. ఇది ఫ్రెండ్స్.